గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ కాంగ్రెస్లో లైన్ పార్టీ తీసుకుంటుందా, రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారా, పార్టీలో ఉన్న సీనియర్లు తీసుకుంటున్నారా? మీకు ఒకటే చెప్తా, ఇది ప్రొపరేటరీ కన్సర్న్ పార్టీ కాదు, ఇది పబ్లిక్ లిమిటెడ్ పార్టీ. ప్రొపరేటరీ కన్సర్న్ పార్టీలో ఫామ్ హౌస్లో నిర్ణయాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రొపరేటర్ ఆడనే ఉంటాడు, ఆయనకే అన్ని హక్కులు ఉంటాయి, ఆయన ఎదిరించే ధైర్యం దమ్ము ఎవరికి ఉండదు, అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ పార్టీ లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈవెన్ టుడే. ఇటువంటి లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ విత్ సెక్యులర్ ఐడియాస్. లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ అంటే రేపు బీజేపీ కూడా, మేము కూడా దేశంలో లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ, మేము కూడా భారతదేశంలో ఉంటాం, కానీ వాళ్ళు సెక్యులర్ కాదు. వాళ్ళ భావాజాలానికి మా భావాజాలానికి చాలా డిక్లేర్ కాకుండానే మోదీని వెళ్ళి కలుస్తున్నారంట, బడే బాయ్ చోటే బాయ్ అని అంటూ ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రిని చూడనంత ప్రేమగా తెలంగాణ ముఖ్యమంత్రిని బీజేపీ చూస్తుందంట, విమర్శలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలచే ఎన్నుకోబడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అదొక సబ్జెక్టు. రేవంత్ రెడ్డి గారు ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరిని ఒక ప్రధానమంత్రిని చేసింది, ఒక కాంగ్రెస్లో నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసింది. ఈరోజు మనం ప్రతి రూపాయి కట్టినప్పుడు దీంట్లోంచి ట్యాక్సులు ఢిల్లీకి పోతుంటాయి, ఢిల్లీ నుంచి తిరిగి మనం ఖర్చు పెట్టుకోవాలనేది ఈ స్ట్రక్చర్లో ఒక సిస్టమ్. ఇది మనం ఢిల్లీతో చర్చలు జరపకపోతే, మనకు ఆకలి అవుతున్నట్టు అమ్మకైనా చెప్పకపోతే అమ్మ అన్నం పెట్టనప్పుడు మనకేం సమస్య ఉందో మనం ప్రధానమంత్రి దగ్గరికి పోయి గత ప్రభుత్వం మోదీ అన్నం పెడుతున్నారా? రేవంత్ రెడ్డి అడిగినవన్నీ మోదీ పెడుతున్నాడు. ఎందుకంటే మోడీకి కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పేది అది. రేపు ఒకవేళ మోడీ విని ఏమన్నా చేద్దాం అనుకున్నా మిగతా వాళ్ళు పోయి ఏమంటారంటే, ఆయనకి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ బాగా బలపడుతుంది, ఆయనకి ఏం చేయకండి. మోదీ రేవంత్ రెడ్డి కదా, అంటే మోదీ రేవంత్ రెడ్డి అడిగిన చెయ్యాలని అనుకుంటూ ఉంటే తెలంగాణలో ఉన్న ఇతర బీజేపీ నాయకులు చేయనట్లేదు అంటారు మీరు, రైట్? మోడీ సానుకూలంగా స్పందించి ఏం చేస్తే బాగుంటుందని చర్చ పెట్టినప్పుడు, ఇక్కడ ప్రజలు గెలిపించినటువంటి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు. నేను మీకే ఆన్సర్ అదికే వస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు గెలిపిస్తేనే కిషన్ రెడ్డి గారు గారైనా బండి సంజయ్ గారైనా మంత్రులేరు. రేపు పొద్దున బీజేపీ భవిష్యత్తు ఎట్లుంటుందో ఈ రాష్ట్రంలో ఇప్పుడే ఆలోచించి కాంగ్రెస్కి పట్టు బిగించే పరిస్థితి ఉంటుంది. మనం ఎక్కువ నిధులు ఇస్తే వాళ్ళ హయాంలో RRR అయిపోతే, నేను అడిగిన చెప్పండి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అడిగిన వాటికి మోదీ ఇవ్వటానికి సానుకూలంగా ఉంటే తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ఇవ్వనట్లేదు, రైట్? అంతేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.